ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. తిరుపతిలో ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్ తో పాటు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. తిరుపతి జిల్లాలో 84 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. నుంచి కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో మొత్తం చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కావచ్చు, అదేవిధంగానే పోలీసులు పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు సంబంధించి అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మొత్తం మీద మనం తిరుపతిలో ఇక్కడ చూడొచ్చు. వెంకటేశ్వర జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి టీటీడీకి సంబంధించిన కాలేజ్ ఇది. ఇక్కడ ఇవాళ ఉదయం నుంచి కూడా మొత్తం సెంటర్ వద్ద ఎక్కడ కూడా విద్యార్థులకు సంబంధించి ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు కావచ్చు వీరందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవాళ నుంచి కూడా మొత్తం దాదాపుగా అంటే 18వ తారీఖు వరకు, వచ్చే నెల 18వ తారీఖు వరకు కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, దాని తర్వాత మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా రెండో విడతకు సంబంధించి జరుగుతాయి. కాబట్టి విద్యార్థులకు సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా కూడా అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. హాల్ టికెట్లు జారీ విషయంలో కావచ్చు, దాంతో కొంతమంది విద్యార్థులు అంటే వాళ్ళ సెంటర్ని మిస్ అయిన నేపథ్యంలో వాళ్ళని ఇక్కడ నుంచి కూడా వేరే ప్రాంతానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది, విజిలెన్స్ అధికారులు, విజిలెన్స్ సిబ్బంది వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్స్ ఆర్మీ మ్యాన్ అదే టీటీడీ విజిలెన్స్ అధికారులకు సిబ్బంది చెప్తున్నారు. సరే, ఇందాక కూడా ఇక్కడ నుంచి ఒక ఇద్దరు విద్యార్థులు మీరే తీసుకెళ్లారు ఇక్కడ నుంచి కూడా అని ఏం జరిగింది సార్? తిరుపతి నందు ఎస్వి జూనియర్ కాలేజ్ అనేటివి 2 ఉన్నాయండి. అది ఒకటి ఇక్కడ సాంస్కృతిక విద్యాపీఠం పక్కన ఒకటి ఉంది. అదేవిధంగా అలిపిరి దగ్గర డెఫెండమ్ ఎస్వి జూనియర్ కాలేజ్ ఉంది. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ రావడం వల్ల వాళ్ళ ఎగ్జామ్ సెంటర్కి లేటుగా వెళ్ళకూడదని నేనే స్వయాన నా బైక్లో తీసుకెళ్ళి వాళ్ళని ఎగ్జామ్ సెంటర్ దగ్గర వదలడం జరిగింది. సకాలంలో వాళ్ళు అక్కడ చెక్ చేసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది సార్. ఎందుకంటే మన తిరుపతి దేవస్థానవి ఇదే విధంగా ఉండడం వల్ల వాళ్ళకి కోడ్ అర్థం కాకుండా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా 8:30కి కూడా ఒక 4 మెంబర్స్ వచ్చారు. వాళ్ళకి మేము గైడ్లైన్స్ చేసి అక్కడ పంపించడం జరిగింది సార్. అదేవిధంగా లాస్ట్ మూమెంట్లో వచ్చిన వాళ్ళు కూడా నేనే స్వయాన తీసుకెళ్ళి అక్కడ వదలడం జరిగింది సార్. సో అధికారులు అంటే సహజంగా ఎక్కడైనా సరే ఈ రకంగా జరుగుతున్న సందర్భంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనకెందుకు లేని కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది అధికారులు, సిబ్బంది మాత్రం విద్యార్థుల్ని ఇతర ప్రాంతాలకి అంటే వాళ్ళ సెంటర్ మిస్యూజ్ అయ్యి వాళ్ళకి తెలియకుండా ఒకవేళ వచ్చేస్తే వాళ్ళని ఆ సెంటర్ వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజంగా అలాంటి వాళ్ళని అధికారులందరినీ కూడా, ఎందుకంటే మనం గతంలో చూసాం పరీక్షల సందర్భంలో కొంతమంది పోలీస్ అధికారులు కూడా వాళ్ళ వాహనాల్లో ఈ సెంటర్ నుంచి వేరే సెంటర్కి తీసుకెళ్లి వాళ్ళకి గైడ్ చేసి అక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. సో మొత్తం మీద అలాంటిదే తిరుపతిలో కూడా ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే 2 కాలేజీలకు సంబంధించి ఒకే పేరు ఉంటే కానీ కొద్దిగా మార్పు అనేది ఉంటే దాన్ని గమనించకుండా ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. సో మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా 163 పరీక్షా కేంద్రాలు ఉంటే తిరుపతి జిల్లా వ్యాప్తంగా మాత్రం 83 ఉన్నాయి. సో మొత్తం మీద అన్ని చోట్ల మాత్రం పకడ్బందీగా 3 అంచెల భద్రతతో పాటు ఎక్కడ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇట్లా రకరకాల చర్యలు తీసుకుని విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ పరీక్షలు ప్రారంభం అవడం జరిగింది. ఇవాళ నుంచి కూడా వచ్చే నెల వరకు కూడా జరుగుతాయి. వచ్చే నెలకు సంబంధించి మనం చూడొచ్చు. మొత్తం ఇక్కడ విద్యార్థులకు సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మొదటి రోజు నుంచి కూడా ఇవాళ నుంచి తెలుగు అంటే వాళ్ళకి ఎంచుకున్నటువంటి దీని ప్రకారం తెలుగు, సంస్కృత్, హిందీ, ఉర్దూ ఇట్లా ఉంటుంది వాళ్ళ ఫస్ట్ ఇయర్కి సంబంధించి. సెకండ్ ఇయర్కి సంబంధించి తెలుగు అంటే మధ్యాహ్నం జరుగుతుంది. తెలుగు, సంస్కృత్, హిందీ, ఉర్దూ ఇట్లా మొత్తం ఇవాళ నుంచి కూడా 23వ తారీఖు నుంచి వచ్చే నెల 18వ తారీఖు వరకు కూడా ఎండ్ వరకు కూడా కంటిన్యూగా ఇట్లా అన్ని భాషలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అంటే ఇంగ్లీష్కి సంబంధించి కానీ, బాటనీ కానీ, హిస్టరీస్ కానీ ఇట్లా వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్ కానీ ఇట్లా అన్ని రకాలకు సంబంధించి బయాలజీ, జువాలజీ ఇట్లా అన్ని రకాలకు సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాల వద్ద మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా మాత్రం ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఎవరు కూడా విద్యార్థులకు సంబంధించి ఎవరు కూడా మీరు టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ముందుగానే మీరు పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చి మీరు నిర్భయంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలు రాసుకోవచ్చు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్, ఐ న్యూస్, తిరుపతి నుంచి.